మరి తర్వాత నెక్స్ట్ అరిగల ప్రసాద్ గారు రాలేదు వాళ్ళ తరపున. మరి వాళ్ళ తమ్ముడు రమ్మన్నాం కానీ మరి రాలేదు. రైట్. మన అరిగల ప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దయించి ఉంటే ఈ రాజు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? సరే, ఎవరు లేకపోతే తర్వాత ఇస్తాం. తర్వాత విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వబడును. మరి అందులో ఒకసారి మీకు చిన్న విషయం చెప్తాను. ఈ రోజుని ఇన్ని మార్కులు సంపాదిస్తున్నారంటే దానికి గల కారణం చదువుకోవడానికే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్. చాలా చక్కగా పాస్ అయ్యారు. ఇందులో ఇంచుమించుగా 8 మంది 10th క్లాస్, 3 ఇంటర్మీడియట్. చాలా చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాననగా ఎండనగా మరి చలనగా ఎంతో కష్టపడి వాళ్ళు చదివించారు. ఈ రోజుని తల్లిదండ్రులు పడే కష్టానికి వాళ్ళ ప్రతిఫలం తీసుకొచ్చారు ఇవాళ. దానికి గల కారణం దీనికి అంతటికి మన అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోజుని ఈ మంచి మార్కులు సంపాదించుకున్నారు. మరి వాళ్ళని ఆహ్వానించిన వార అజయ్ నాగమను. ఎవరండి? వార అజయ్. అతను 534 మార్కులు తెచ్చి వచ్చారండి. చాలా మంది ఒకసారి తప్పులు పడుతుంది. 600కే 534. వాళ్ళని వీరందరికీ విద్యార్థులందరికీ మన అంబటి సర్వేశ్వరరావు గారు మరి నగదు పురస్కారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బులు మరి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని మేము అనుకున్నాం కాబట్టి వారు రావాల్సింది కోరుతున్నాం. వార అజయ్ ఎక్కడండి? అతను ఉన్నారా? మరి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటే పర్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రావరా? మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు? సరే రండి. వారు అజయ్కి బదులు వారి కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. వాళ్ళు 600కి 534 మార్కులు. చాలా గ్రేట్. అంబటి సర్వేశ్వరరావు గారి ద్వారా మేమంటూ నగదు పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకి చాలా మనకి ఎంతో గర్వకారణం. ఇంత చదువుకొని నగదు పురస్కారం అంటే డబ్బులు లెక్కే. డబ్బులు కదా, నగదు పురస్కారం అంటే డబ్బులే. ఒకసారి చూడండి అలాగా. చాలా సంతోషం. నెక్స్ట్ అద్దంకి రాణి దీపిక 600కి 498 మంచి మార్కులు సంపాదించింది పాప. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తే చాలా సంతోషిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. వాళ్ళకి మెమెంటోతో మన అంబటి సర్వేశ్వరరావు గారు మెమెంటో తర్వాత నగదు పురస్కారం కూడా ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళని సత్కరించండి. మన జడ్పిహెచ్ స్కూల్లో మరి అమ్మాయి చదువుతుంది. ఒద్దుపర్రు, పులుదుండు, వెలిచేరు గ్రామం కింద మన జడ్పిహెచ్ స్కూల్ ఉంది. మరి 90 మంది స్టూడెంట్స్లో తనకి 3rd ప్రైజ్ వచ్చింది. 3rd క్లాసు మొత్తం అంటే స్కూల్ మొత్తానికి తను అమ్మాయి 3rd వచ్చింది. మరి చాలా గొప్ప విషయం. మరి చాలా సంతోషం అండి. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. మన జిల్లా పరిషత్ హై స్కూల్లో 600కే దగ్గరగా 500 మార్కులు తీసుకొచ్చింది ఈ అమ్మాయి. అది గవర్నమెంట్స్ కాలేజీలో. మరి చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. పర్వాలేదు. చూడండి ఎంత ఆప్యాయత, చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాగ ఉండాలి. ఈ సంవత్సరం మరి చాలా మంచిగా తీసుకొచ్చారు. ఇంకా బాగా చదవాలి. వాళ్ళ తల్లిని సహకరించాలి. తర్వాత ఎలిపే
శశాంక్ 600కి 459 మార్కులు సంపాదించాడు. ఎక్కడాడు? డాడీ ఉన్నాడా? రమ్మన్ డాడీ రమ్మన్ వాళ్ళ డాడీ రమ్మన్. ఎక్కడికి వెళ్ళినాడు? చెప్పినప్పుడు ఉండాలి కదరా. మరి వెళ్ళిపోయి శశాంక్ 600కి 459 మార్కులు, మంచి మార్కులు తీసుకొచ్చాడు. మరి అంబడి సర్వేశ్వర గారు మేమంటూ తర్వాత నగదు పురస్కారం ఇస్తున్నారు. వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. తర్వాత కంచర్ల సమీర ఫస్ట్, సెకండ్, థర్డ్ నగదుతో పాటు మనం మెమోటో పురస్కారం ఇచ్చాం. తర్వాత వాళ్ళకి మనం కేవలం నగదు పురస్కారం మాత్రమే ఇస్తున్నాం. ఎంచేదంటే ఈ సంవత్సరం అందరికీ ఇవ్వాలని అనుకున్నాం. మా ఎంప్లాయీస్ యూనియన్ అందరము మేము మధ్యాహ్నం మీటింగ్లో మాట్లాడుకుని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంచేత ఇప్పుడు మరి కంచర్ల సమీరాతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వారి యొక్క తల్లిదండ్రులు మేము ముందే ఇన్ఫార్మ్ చేస్తాం, తల్లిదండ్రులు కూడా ఉండాలని. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారమ్మా? వాళ్ళ తాత ఉన్నాడు కదా, తాత రమ్మా రావాలండి. ఎవరికి రావాలి కదా, ఎవరు లేనప్పుడు ఉంటే అలాగే రావాలి. 600కి 437 మార్కులు సంపాదించింది పాప. చూడండి, చదువు కూడా చాలా ఇంట్రెస్ట్గా చదివింది అమ్మాయి. వీళ్ళకి మనము నగదు పురస్కారం ఇస్తున్నాం. తప్పకుండా కొట్టు ఒకసారి గట్టిగాని. బహుత్ బడిగా. దా అది వాళ్ళ తాత రా. మరి తర్వాత ఇసుకుపాటి కీర్తన